హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఎస్ఓ ఆస్పిరెంట్ రాధా. అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్లో సెకండ్ పార్ట్ అయితే డిస్కస్ చేయబోతున్నాము. నేను లాస్ట్ వీడియోలో డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉన్న డిఫరెంట్ టర్మినాలజీ పైన అయితే ఒక వీడియో చేశాను. బికాస్ మనకి డైరెక్ట్గా డెఫినేషన్ అడుగుతారు అండ్ దే విల్ ఆస్క్ యూ వెదర్ ఇట్ ఈస్ రిస్క్ ఆర్ హజార్డ్ ఆర్ డిజాస్టర్ అని. సో వీ షుడ్ ఏబుల్ టు ఐడెంటిఫై ఇట్. మనం పాలిటీ విధంగా చూసుకుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది రెసిడ్యూరీ లిస్ట్ కింద వస్తుంది. మనకి యాక్చువల్గా కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్ 7లో మనకి స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పి ఉంటాయి. ఈ మూడిట్లో లేకపోతే ఆ సబ్జెక్ట్ అనేది రెసిడ్యూరీ కింద వస్తుందన్నమాట. సో మనకి యాక్చువల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఏ మినిస్ట్రీ కంట్రోల్ చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఇప్పుడు మనము ఫేజెస్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి చూద్దాం. బికాస్ క్వశ్చన్లో డైరెక్ట్గా సీక్వెన్స్ అడగొచ్చు కదా. సో మనకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే అండి ప్రివెన్షన్ ఆర్ మిటిగేషన్. ఈ స్టెప్లో మనము స్ట్రక్చరల్ ఆర్ నాన్ స్ట్రక్చరల్ స్టెప్స్ తీసుకుంటాం అనమాట. స్ట్రక్చరల్ అంటే ఏంటి, లైక్ మనము సునామీ వాల్స్ కట్టడం, లేకపోతే డ్యామ్స్ కట్టడం, ఓకే, డైక్స్ కట్టడం, ఇలాంటివన్నీ కూడా స్ట్రక్చర్ అంటే ఇంజనీరింగ్ మెథడ్స్ అన్నీ కూడా స్ట్రక్చరల్ కింద వస్తుంది. అదే నాన్ స్ట్రక్చరల్ కింద ఏమొస్తుంది, లైక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడము, ఇవన్నీ కూడా నాన్ స్ట్రక్చరల్ అనమాట. సో అవన్నీ కూడా మనకి ప్రివెన్షన్ ఆర్ మిటిగేషన్ ఫేజ్లోకి వస్తాయి. సో దాని తర్వాత వచ్చే సెకండ్ ఫేజ్ ప్రిపేర్డ్నెస్. దీంట్లో మనకి ఏంటంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ కానీ, మాక్ డ్రిల్స్ చేయడము, కెపాసిటీ బిల్డింగ్, కమ్యూనిటీ యొక్క కెపాసిటీ బిల్డింగ్ చేయడము, దాంతోపాటు మనము ఫుడ్స్ని స్టాక్ పైల్ చేయడము, ఇవన్నీ కూడా ప్రిపేర్డ్నెస్. దాని తర్వాత మనకు వచ్చేది రెస్పాన్స్. దీంట్లో మనకి సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి చేస్తాం. సో రెస్పాన్స్ తర్వాత నెక్స్ట్ ఫేజ్ వచ్చేసరికి రికవరీ ఆర్ రీహాబిలిటేషన్. సో మనకి దేని తర్వాత ఏదొస్తుంది అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనకి ప్రివెన్షన్ ఆర్ మిటిగేషన్, తర్వాత స్టెప్ ప్రిపేర్డ్నెస్, తర్వాత రెస్పాన్స్, తర్వాత రికవరీ ఆన్ రీహాబిలిటేషన్. ప్రివెన్షన్లో మనం డిజాస్టర్ రాకుండా చూస్తాం, బట్ ఇఫ్ ఇన్ కేస్ వస్తుందని తెలిస్తే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. లైక్ మనం ఫుడ్ని స్టాక్ పైల్ చేయడము, లేకపోతే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఇవ్వడం, ఇవన్నీ. దాని తర్వాత మనం రెస్పాన్స్ అంటే రంగంలో దిగి ఇంకా ఫేస్ చేయాలి, డిజాస్టర్ని మేనేజ్ చేయాలి. మనం ఎంత బాగా ప్రిపేర్ అయితే మనం అంత బాగా డిజాస్టర్ని మేనేజ్ చేయగలము. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒడిశా స్టేట్ అండి. ఒకప్పుడు ఇది మదర్ ఆఫ్ డిజాస్టర్స్, కానీ ఇప్పుడు ఇట్ బికేమ్ ఏ మోడల్ స్టేట్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి మనము కోట్ చేస్తే యూపీఎస్సీ ఆన్సర్ రైటింగ్లో మనకి మంచి మార్క్స్ పడతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫేజెస్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. నేను నెక్స్ట్ వీడియోలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ గురించి, అథారిటీస్ గురించి, ఎవరు దేన్ని ఫోర్కాస్ట్ చేస్తారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్, అవన్నీ కూడా డిస్కస్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్.